మకర రాశి 2024-25 రాశి ఫలాలు. 2024-25 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంగా పిలువబడుతుంది. రాబోయే ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి, ఏడాదంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని అంటారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ ఏడాది మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఈ సంవత్సరం మకర రాశి వారికి దిగ్విజయంగా ఉంటుంది. మంచి విజయాలు పొందుతారు. తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తారు. ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. వీరు కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా శిల్పకారులుగాను, భవన నిర్మాణదారులుగాను కొనసాగుతారు. ఈ సమయంలో జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి ఉండడం వల్ల వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు బాగా రాణిస్తారు. ఈ రంగంలో అడుగుపెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు. అదేవిధంగా మోటారు పరిశ్రమ కూడా వీరికి కలిసి వస్తుంది. ఇక పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. బంధువుల ఆదరణ, అభిమానాలు పొందగలరు. ఉద్యోగమందు అధికార అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద యాత్రలు చేస్తారు. చేసే వ్యవహారమందు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆదాయ మార్గాలు బాగున్నాయి. తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజమందు ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. చేసే వ్యవహారాలందు అన్నదమ్ములు, మిత్రులు సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగిపోతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. విద్యార్థులు ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరం మధ్యకాలంలో వృత్తిలో అనుకోని మార్పులతో పాటు తోటివారి సహకారం కూడా అందుతుంది. పనులు కూడా ఎక్కువ శ్రమ లేకుండా పూర్తవుతాయి. సమయానికి పూర్తి చేయడం వల్ల మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. మీ నిర్ణయాల్లో తెలివితేటల వల్ల మంచి అవకాశాలు పొందుతారు. గతంలో ఉన్న పై అధికారులు కాకుండా కొత్త వారు రావడం, లేదా మీరు కొత్త ప్రదేశంలో పనిచేయడం, లేదా కొత్త ఉద్యోగం చేయడం వలన పని ఒత్తిడి ఎక్కువవుతుంది. కొన్నిసార్లు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఈ సమయంలో ఇంటికి దూరంగా పనిచేయాల్సి ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో చివరిలో వృత్తిలో కొంత ఒత్తిడి తగ్గినప్పటికీ అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు కోసం కానీ, ఉద్యోగం చేసే ప్రదేశంలో మార్పు కోసం కానీ ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఫలితం లభిస్తుంది. అయితే కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ మీ పట్టుదలతో, ఓపికతో ఒత్తిడిని కొంత తగ్గించుకోగలుగుతారు. ఈ సమయంలో మిమ్మల్ని ఉపయోగించుకుని లాభపడేవారు ఎక్కువ అవడమే కాకుండా మీరు చేసిన సాయానికి కృతజ్ఞతలు కూడా వారు మీపై చూపిస్తారు. మిత్రులు, శ్రేయోభిలాషుల సహాయంతో వృత్తిలో కొంత అభివృద్ధిని చూస్తారు. ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా ఉండడమే కాకుండా వృత్తిలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసే పని నిజాయితీగా చేయడం, ఎవరి ఒత్తిళ్లకు ప్రలోభాలకు లొంగకుండా ఉండడం, వృత్తిలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కోగలగడం జరుగుతుంది. ఈ సమయంలో వచ్చే ప్రతి సమస్య మీకు భవిష్యత్తులో వచ్చే విజయాలను ఇవ్వడానికి తప్ప మిమ్మల్ని నష్టపెట్టడానికో కష్టపెట్టడానికో కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సమయమంతా కూడా మిమ్మల్ని మరింత నిపుణులుగా, శక్తివంతులుగా చేసి మీలో ఉన్న లోపాలను తొలగించేదిగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చే ప్రతి అడ్డంకిని సహనంతో, ధైర్యంతో ఎదుర్కొని ముందడుగు వేయడం మంచిది. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా సామాన్య ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చులు పెరగడమే కాకుండా మీరు గతంలో తీసుకున్న అప్పులు కూడా తీరుస్తారు. రావాల్సిన లాభాల్లో కానీ, ఆదాయంలో కానీ మంచి పెరుగుదల ఉంటుంది. అంతేకాకుండా రావాల్సిన డబ్బులు సమయానికి వస్తాయి. ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కానీ, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ మంచిది. అయితే ఈ సమయంలో విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో మీరు చేసే దుబారా ఖర్చు భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడడం మంచిది.
కుటుంబ పరంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో చివరిలో కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆలోచించి వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ, మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం కానీ జరుగుతుంది. మీ మిత్రుల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ మీరు ఆశించిన సహాయం రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. అంతేకాకుండా మీ మాటకు విలువ తగ్గడం కానీ, మీరు చెప్పే వాటిని మీ కుటుంబ సభ్యులు సరిగ్గా పాటించకపోవడం కానీ జరగవచ్చు. దానివల్ల మీరు నిరుత్సాహానికి, అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం మధ్యలో కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆ సమయంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీ స్నేహితుల సహకారంతో తొలగించుకోగలుగుతారు. మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగరీత్యా కానీ, ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండవలసి రావడం, ఇంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడం కానీ చేస్తారు. అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఏదో ఒక సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలో ఆరోగ్య విషయాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎముకలు, దంతాలు, చేతులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే సరైన వైద్యం తీసుకుంటే ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గడానికి, ఆరోగ్య సమస్యలు తగ్గడానికి సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండడం మంచిది. దీంతో పాటుగా శారీరక వ్యాయామాలు చేయడం వలన చెడు ఫలితాలు తగ్గుతాయి. శారీరక ఆరోగ్య విషయంలో కొంత మార్పు ఏర్పడుతుంది. అయితే మానసికంగా మాత్రం ఏదో తెలియని బాధ, ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ ప్రభావం తగ్గడానికి మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చేసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం సామాన్య ఫలితాలు ఇస్తుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. అయితే ఈ సమయంలో వ్యాపార సంబంధ ఖర్చులు కానీ, పెట్టుబడులు కానీ ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా ఏవైనా సంస్థలతో కానీ, ఆధ్యాత్మిక లేదా విద్యా కేంద్రాలతో కానీ భాగస్వామ్యం పెట్టుకోవడం కానీ, వారి సహాయంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో వ్యాపార సంబంధ ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. సంవత్సరం మధ్యలో వ్యాపార పరంగా కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధికి మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగిస్తున్న వారు కానీ, కళాకారులు కానీ ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందుతారు. గురువు భాగ్యస్థానాలపై ఉండడం వలన పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీకు అవకాశాలు రావడమే కాకుండా మీరు పడిన శ్రమకు, మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు అందుకుంటారు. కొన్నిసార్లు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ మీరు వాటిని వదులుకోకుండా ఉండడం మంచిది. అలాగే ఈ సమయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయత్నించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినా పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. బంధుమిత్రులతో విరోధాలు సమసిపోతాయి. అధిక శ్రమ పెరుగుతుంది, కానీ మంచి ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, రుణాలు తగ్గుతాయి. సమాజంలో అపవాదాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరి సోదరులతో మనస్పర్ధలు తొలగిపోతాయి. జీవన విధానంలో మార్పులు రావచ్చు. భూ, గృహ నిర్మాణ పనుల్లో పట్టుదలతో పూర్తి చేయాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యాపారమందు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. కోర్టు వ్యవహారాలందు అనుకూలమైన తీర్పులు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాలందు బుద్ధి నిలకడలేక ఇబ్బందులు పడతారు. ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం. నూతన పెట్టుబడులు, వ్యాపారాలకు ముందడుగు వేస్తే మంచిది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. బంధువర్గంలో మీ విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. సమాజమందు మీ మాటకు విలువ పెరుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యంగా ఉంటారు. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. గృహంలో శాంతి చేకూరి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వివాహ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, అవరోధాలు తేలిగ్గా అధిగమిస్తారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. మరిన్ని మంచి శుభ ఫలితాల కోసం పరిహారాలు పాటించండి. హనుమాన్ చాలీసా లేదా హనుమాన్ స్తోత్రం చదవడం కానీ మంచిది. ఇవి కాకుండా
19,000 సార్లు శని మంత్ర జపం చేయడం కానీ, శనిగ్రహ శాంతి హోమం చేయడం కానీ మంచిది. ప్రతిరోజు గురుగ్రహ స్తోత్రం పారాయణ చేయడం కానీ, గురు చరిత్ర పారాయణ చేయడం కానీ, లేదా ఇతర గురు సంబంధ స్తోత్రం పారాయణం చేయడం కానీ చేస్తే గురువు సంతృప్తి చెందుతాడు. కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. విష్ణు సహస్రనామ పఠనం, ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.